ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనము. ప్రజలారా, భక్తుడైన దావీదు ఈ విధంగా అంటున్నాడు: దేవా, మా పితరులైన వారు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీకు మొరపెట్టగా వారిని రక్షించి నీవు విడిపించితివి. వారు నీ యందు నమ్మిక ఉంచిరి గనుక వారు సిగ్గుపడనక్కర్లేదు అని. ప్రజలారా, మన దేవుడు మన బాధను చూచి శ్రమను చూచి ఊరుకునే దేవుడు కాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో పడుచున్న ఆ శ్రమ, ఆ వెట్టి చాకిరి, ఆ వేదన, ఆ బానిస బ్రతుకులు చూచి, అలాగుననే వారు దేవునికి పెట్టిన మొరను చూచి ఊరకనే దేవుడుండలేదు. ఆయన వారి కొరకు దిగి వచ్చెను. మోషేతో దేవుడు అంటున్నాడు: వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. పాలు తేన్లు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చియున్నాను అని చెప్పాను. ఏలాగున ఆయన ప్రత్యక్షమైననగా హోరేబు పర్వతము పైన ఒక నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ప్రజలారా, కన్నులుండి చూడని, చెవులుండి వినని, చేతులుండి చాచని, సహాయము చేయని దేవుడు కాదు మన తండ్రి. ఆయన దక్షిణ హస్తము, కృపగల హస్తము, దయగల హస్తము, నీతిగల హస్తము, కుడి హస్తము మన పట్ల చాచి, బంధింపబడిన, కృంగిపోతున్నా, శ్రమపడుచున్నా, వేదన పడుచున్నా, నలిగిపోవచ్చున్నా, విరిగిపోవచ్చున్నా, జారిపోవచ్చున్నా, అలసిపోతూ ఉన్నా, విసిగిపోతూ ఉన్నా, సొమ్మసిల్లిపోవచ్చున్నా, మరణముకు చేరువవుచున్నా, రోగములతో పీడితులవుతున్నా, దాస్యంలో వెట్టి చాకరీ చేయబడుచున్న వారినందరినీ విడిపించి రక్షించి నడిపించే దేవుడు. ఎందరైతే ఆయనకు మొరపెట్టుదురో, నిజంగా మన దేవునికి ఎందరైతే మొరపెట్టుదురో వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. వారి మొరను చూచి కన్నీటిని ఆలకించి విడిపించుటకు ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన బాధపడుచున్న వారి బాధను తృణీకరించలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను అని దావీదు సెలవిచ్చుచున్నాడు. ప్రజలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం అనేక సందర్భాలు చూడవచ్చును. కుంటివారు, గ్రుడ్డివారు, కుష్ఠరోగులు వీరు ప్రభువుకు మొరపెట్టినప్పుడు, దావీదు కుమారుడా మమ్మను కరుణించమని వారు కేకలు వేసినప్పుడు ఆయన వారిని చూచి అసహ్యపడి వారి స్థితిగతులను చూచి తృణీకరించి తరిమివేసెనా? ఎంత మాత్రము కాదు, వారి యొక్క నమ్మిక చొప్పున వారి మొరను ఆలకించి ఎంత మాత్రము వెనుక తీయక వారి మీద కనికరపడి స్వస్థపరిచి బాగుపరిచెను. అంతేకాదు, దయ్యము పట్టిన వారిని, రక్తస్రావము గల స్త్రీని ఆయన అసహ్యించుకొని, పాపాత్ముడా లేక అపవిత్రురాలా అని తరిమివేసెనా? లేక తృణీకరించి వారిని వెళ్ళిపోయేనా? అస్సలు ఎంత మాత్రము కాదు. ఆయన ఎవరండి? కరుణామయుడు, నశించిన దాన్ని వెతికి రక్షించుటకే ఈ లోకంలోకి వచ్చినని చెప్పిన ప్రభువు. అట్టి వారిని స్వస్థచిత్తునిగా చేసి వారి రోగములను కట్టి వారిని అవమానపరచక వారిని బాగుపరిచి వారి నమ్మికను నిజము చేసెను. గనుక ప్రజలారా, ఈనాడు మనకు పరిస్థితులు బాగలేదని దేవుని మీద నమ్మిక వదిలేసి కొనక, ఆయన మాత్రమే సర్వమును బాగు చేయుటకు సమర్థుడు అని, ఆయన యందు విశ్వాసముంచిన వారు ఎన్నడూ సిగ్గుపరచబడరని విశ్వసించి మన దేవుని యందు నమ్మిక ఉంచి ఆయనకే మొరపెట్టుదాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మా పాపస్థితిని, మా బానిస బ్రతుకులను చూచి ఈ లోకానికి దిగివచ్చి మమ్మును విడిపించి రక్షించిన దేవా, మీకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు. మమ్మును పరమకనాను వారసులుగా చేయుటకు వచ్చిన తండ్రి, మీకు స్తోత్రములు దేవా. మా మొరలు విని మాకు జవాబు దయచేయమని వేడుకుంటూ, మిమ్మును నమ్ముకున్న వారికి ఏ కొదువ ఉండదని, ఎన్నడూ సిగ్గుపరచబడరని విశ్వసించి, మనుషులను, లోకమును నమ్ముకొనుట కంటే మా దేవుడైన యెహోవాను నమ్ముకొనుట మేలు అని మీ యందు నమ్మిక ఉంచుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.